తెలంగాణలో మరో 4 రోజులు విభిన్న వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణలోని 3 జిల్లాలు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించారు. ఉదయం ఎండలు తీవ్రంగా ఉండి సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందంటున్న హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే తగ్గుముఖం పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో వస్తున్నటువంటి ఈదురుగాలులు వర్షంతో ఆయా ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రమాదాల బారిన పడి రైతులు కానీ ఇతరులు కానీ చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎండలు అదేవిధంగా వర్షాలు ఏ విధంగా ఉన్నాయనేది కనుక్కుందాం. ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్ ఉన్నారు మనతో పాటు. సార్, ఈ వారంలో ఎండలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? మొదటి వారంలో కొంచెం తగ్గుదల కనబడింది కదా, ఎట్లా ఉంటుంది? మనం గత 4-5 రోజుల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నది టెంపరేచర్స్ 2 నుంచి 4 డిగ్రీలు తగ్గుతాయని ఫోర్కాస్ట్ ఇస్తున్నాము. ఆ రకంగానే నిన్న చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అన్ని ప్రాంతాల్లోనూ కూడా 2 నుంచి 4 డిగ్రీల వరకు టెంపరేచర్లు తగ్గినాయి. మన సిటీ ప్రాంతంలో అయితే మొన్నటి నుంచి నిన్నకి 4 డిగ్రీలు తగ్గి 36 డిగ్రీలే రికార్డ్ అవ్వడం జరిగింది. స్టేట్లోనే హయ్యెస్ట్ టెంపరేచర్ వచ్చి 40.8 డిగ్రీలు ఆదిలాబాద్లో రికార్డ్ అయింది. 2 రోజుల క్రితం ఆదిలాబాద్లో మనకి 45 డిగ్రీల పైబడి టెంపరేచర్లు ఉన్నాయి. అంటే మనకి ఈ సినాప్టిక్ సిచ్యుయేషన్, ఒక ఉపరితల ఆవర్తనము, అలాగే మనకి ఒక ద్రోణి కూడా తెలంగాణకు ఆనుకుని పోతున్నందువల్ల ఈ తేమగాలులు ప్రవేశించి ఉరుములు మెరుపులు జల్లులు ఈదురుగాలులు ఈ ఫినామినా వల్ల రాష్ట్ర వ్యాప్తంగా టెంపరేచర్లు తగ్గడం జరిగింది. సార్, ప్రధానంగా ఈ 5 రోజుల పాటు ఏ విధంగా ఉష్ణోగ్రతలు ఉండేటువంటి అవకాశం? మనకి ఈ రోజు కూడా ఇంచుమించు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ 36 నుంచి 40 డిగ్రీల లోపే టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంది. ఓన్లీ ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాలలో మటుకు జస్ట్ 41 డిగ్రీస్ క్రాస్ అయ్యే అవకాశం ఉన్నందున ఇక్కడ మనం ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. రేపటి నుంచి చూసినట్టయితే రేపు ఉత్తర తెలంగాణలోని మరొక 2-3 జిల్లాలు నిజామాబాదు, మంచిర్యాల కూడా ఈ ఆరెంజ్ అలర్ట్లోకి వచ్చే అవకాశం ఉంది. అలాగా మనం గ్రాడ్యువల్గా చూసినట్టయితే 3వ రోజు నుంచి మరిన్ని జిల్లాలు యాడ్ అవుతూ మళ్ళీ మనకి 7-8 రోజులు ఈ రోజు నుంచి అంటే 11, 12, 13 తేదీల వరకు చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ టెంపరేచర్లు 41 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వస్తున్నటువంటి భారీ విండ్స్, అదేవిధంగా ఈ వడగళ్ల వాన వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు, కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి, ప్రమాదాలకు నిన్న ఉన్న 2 సినాప్టిక్ పరిస్థితులు కూడా ఈరోజు వీకెన్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ అక్యుములేటెడ్ మాయిశ్చర్ ఉండి మనకి కొంత హీట్ అనేది కూడా ఇంకా ఉంది కాబట్టి కొద్ది ప్రాంతాల్లో మటుకు ఈరోజు రేపు ఎల్లుండి కూడా కొద్దిగా జల్లులు పడే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా లైట్ షవర్సే. అయితే ఇవి ఏంటంటే మనకి ఉరుములు మెరుపులు జల్లులు వచ్చినప్పుడు ఈదురుగాళ్ళ వేగం 30 నుంచి 40 కిలోమీటర్లు ఉండటము, ఉరుములు మెరుపులు ఉండటము జరుగుతుంది. రెయిన్ఫాల్ అయితే మనకి మోడరేట్ రెయిన్ 2 నుంచి 4 సెంటీమీటర్ల లోపే రెయిన్ ఉంటుంది. ఈ రకంగా చూసినట్టయితే కొన్ని ఇటు మనకి తూర్పు జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, మహబూబాబాదు, సూర్యాపేట, నల్గొండ, అలాగే ఆదిలాబాదు, కుమరంభీం ప్రాంతంలో ఈరోజు కొద్దిగా జల్లులు పడే అవకాశం ఉంది. అంటే ప్రధానంగా మనం చూస్తే రైతులు ఈ సందర్భంగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది? మీరు సూచిస్తున్నటువంటి ఈ జిల్లాల పరిధిలో చాలా వరకు ధాన్యం ఆరబోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది, కళ్ళాల్లో కానీ పంట సైట్లో కానీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఈ క్యుములోనింబస్ మేఘాలు అనేవి ఒక గంట 2 గంటల్లో ఏర్పడిపోతాయండి. ఇవి మెయిన్గా మనకి మధ్యాహ్నం సమయం దాటిన తర్వాత హీట్ బాగా బిల్డప్ అయిన తర్వాతే వస్తాయి. సో ఇటువంటి పరిస్థితిలో ఈ వార్నింగ్స్ ఉన్న జిల్లాల్లో ఏం చేయాలంటే మధ్యాహ్నం పూట చాలా అప్రమత్తంగా ఉండి, మనకి దీని యొక్క ఇండికేషన్ ఒక అరగంట 40 నిమిషాల వరకు టైం ఉంటుంది. మనకి సడన్గా అప్పటి వరకు ఎండగా ఉన్న వాతావరణం మేఘావృతం అయిపోవడము, చల్లటి గాలి రావడము, గ్రాడ్యువల్గా విండ్ స్పీడ్ పెరగడము, ఇటువంటి ఇండికేషన్ వచ్చినప్పుడు వెంటనే ఈ ఆరబోసిన ధాన్యాన్ని దీన్ని జాగ్రత్త చేసుకుని ఉన్నట్టయితే పెద్దగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇది ప్రధానంగా రాబోయేటువంటి 4-5 రోజుల తర్వాత అయితే రాష్ట్రంలో కొంత ఎండలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల పరిధిలో ప్రధానంగా ఈ ఈదురుగాలతో కూడినటువంటి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా రైతులు అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఐఎండీ అధికారులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.